బీఆర్ఎస్ పాలనలో సింగరేణిని విధ్వంసం చేశారని ఆరోపించారు బీజేపీ నేతలు. సింగరేణిపై సీబీఐ దర్యాప్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తోందన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను అన్ని రకాలుగా విధ్వంసం చేశారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో లాభాల బాటలో ఉన్న సింగరేణి ఇప్పుడు సమస్యల్లో ఉందన్నారు. సింగరేణిలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. నైని గనులపై కేంద్రం సహకరిస్తున్నా టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. సింగరేణిపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులున్నాయి. కానీ చివరికి కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు అది రద్దు కావడము, ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? గ్రామ పంచాయతీలకు కేంద్రం 12,000 కోట్లు మంజూరు చేసిందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్. 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31లోగా కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో జెడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నేను అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, మీరు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల్లో ఒక్కొక్క పంచాయతీకి ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పురు ఒకసారి. గ్రామ పంచాయతీలలో సర్పంచులు చేసిన బిల్లులు రాక పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని బ్లీచింగ్ పౌడర్ కి, లైట్లకి, రిపేర్ కి ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంటే భారత ప్రభుత్వం 1250 కోట్లు ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పంపిస్తే ఇవాళ దాకా ఏం చేయాలని అర్థం కాక ఖాళీ కూర్చొని నిన్న కాక మన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టింది. ఔటా అధ్యక్షుడు ఓయూ ప్రొఫెసర్ మనోహర్ ను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. మనోహర్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డిని కలిసి కోరారు. యూనివర్సిటీ అధికారులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్, చదువులు, రీసెర్చ్, విద్యార్థుల సౌకర్యాలపై ఫోకస్ పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సస్పెండ్ చేయడం తీవ్రమైన విషయం. దీన్ని ఏకపక్షంగా చేశారు. దీన్ని అన్కండిషనల్గా ఉపసంహరించుకోవాలని రిజిస్ట్రార్ గారికి చెప్పడం జరిగింది. యూనివర్సిటీ నిరంకుశంగా పోతుంది. యూనివర్సిటీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మీద, చదువు మీద, రీసెర్చ్ మీద, పిల్లలకు సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యల మీద యూనివర్సిటీ పాలన కొనసాగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి రిజిస్ట్రార్ దృష్టికి తేవడం జరిగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నారు నేతలు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలపై ఫోకస్ పెట్టారు పార్టీ పెద్దలు. మిగిలిన జిల్లాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు పర్యటిస్తున్నారు.